నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మా వాళ్ళు ఒక ట్వీట్ స్క్రీన్ మీద ప్లే చేస్తారు ఒకసారి చూసేయండి చూశారు కదా ఇది దీనికి సంబంధించి వాళ్ళు ట్వీట్ పెట్టింది ఇది పెట్టింది తత్వం ఏఎస్ఐ చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇప్పటి వరకు హిందూ ఆలయాలను హిందూ ఆలయ భూములను ఇస్లాం మత ఛాందస్తులే కబ్జా చేసి జిహాద్ రూపంలో కబలించేస్తున్నారు అనుకున్నాం కానీ వీళ్ళకు ఇప్పుడు క్రైస్తవ సమాజం కూడా తోడైంది కొంత అనిపిస్తోంది ఎందుకు అనంటే పిఠాపురం నియోజకవర్గం ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్డీఏ కూటమి ఉంది ఈ మధ్యకాలంలో అక్కడ బడ్జెట్ ఎలా కేటాయించారు అనేది మనం చూసాం తిరుపతిలో నిషేధించబడిన ఒక సంస్థతో పెద్ద ఇస్లామిక్ సభలు నిర్వహించుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు అది కాసేపు పక్కన పెట్టేస్తే కుంతి మాధవస్వామి ఆలయ భూములను క్రైస్తవ శ్మశానం కోసం కబ్జా చేశారట ఎంత దారుణం దేవుడి భూమిని శ్మశాన వాటిక కోసం క్రైస్తవులు కబ్జా చేశారు ఇది ఎక్కడ జరిగిందంటే పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడ గ్రామంలో జరిగింది ఎటువంటి పర్మిషన్లు లేకుండా కుంతి మాధవస్వామి వారి భూమిని క్రైస్తవ శ్మశానం కోసం ఆక్రమించారు కుంతి మాధవస్వామి దేవస్థానానికి చెందిన ఎండోమెంట్ భూమిలో క్రైస్తవ శిలువలతో సమాధులు అధికారులు చర్యలు తీసుకుంటారా ఆక్రమణ అవుతారా మాధవుడి భూమికి దిక్కెవరు ఇది ఇంగ్లీష్లో తెలుగులో పెట్టి దీన్ని కుంతి మహాదేవ్ టెంపుల్ ల్యాండ్ ఈజ్ గ్రాబ్డ్ బై కన్వర్సేషన్ మాఫియా అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ గ్రేవ్యార్డ్ ఇట్స్ ఇన్ Pitapuram constituency, Pavan Kalyan should interfere. No government officials or polices are doing anything to stop this. అంటూ సోషల్ మీడియాలో దీన్ని ఎక్స్ వేదికగా వైరల్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా చెప్పాలి మాధవస్వామి ఆలయం భూములలో క్రైస్తవ శ్మశాన వాటిక ఎలా వచ్చింది అధికారులు దీన్ని ఎందుకు వదిలేస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ అని ఒక శాఖ ఉన్నా కూడా ఆలయ భూముల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం ఎలాంటి శాఖలు లేవు విచ్చలవిడి స్వేచ్ఛ ఉండి వాళ్ళు తమ భూముల్ని పెంచుకోగలుగుతున్నారు అన్యమతస్థుల భూములను ఆక్రమించేస్తున్నారు ఎందుకు మాట్లాడట్లేదు మీకు ఇంకో విషయం చెప్పనా భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో అత్యధిక భూములు కలిగింది క్రైస్తవులకు క్రైస్తవ మిషనరీలకు ఆ తర్వాత అత్యంత భూములు కలిగింది ముస్లింలకు వక్ఫ్ కింద ఇది మన దౌర్భాగ్యం ఎందుకు అనంటే మన భూములను ఆక్రమించుకున్న ఏమంటారు మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల కోసం రాజకీయ నాయకులు మాట్లాడరు హిందువులను విభజించి పాలించవచ్చు కులాల వారిగా కాబట్టి ఎవరికి ఆ దేవుళ్ళ మీద నమ్మకాలు ఉంటాయి లేకపోతే ఆ దేవుళ్ళ గురించి అంటే ఇంట్లో పనులు వదిలేసి వీళ్ళు ఏమైనా పోరాటం చేస్తారా అనే వాళ్ళ ఆలోచనలు ఈ రకంగా దేవాదాయ ధర్మాదాయ అనే ఒక శాఖను పెట్టి ఆలయాలను ఆదాయ మార్గాలుగా మార్చుకొని అన్యమతస్థులకు మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతున్నారు వినాయకుడిని పెట్టుకోవద్దని ఏడు నుంచో బీహార్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఆంధ్రప్రదేశ్లో గొడవ చేస్తున్నారు చాప కింద నీరులా క్రైస్తవం విస్తరిస్తోంది దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏకంగా వాళ్ళు దేవాలయ భూమిలోకి వచ్చి దేవాలయ భూమి అంటే పరమ పవిత్రమైన భూమి అలాంటి భూమిలో ఏమంటారు శ్మశాన వాటికను పెట్టేసి శిలువలు గుచ్చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారంటే ఇంతకంటే చోద్యం ఏముంటుంది దీన్ని ఏమనాలి ఎలా చూడాలి ఇది పిచ్చి కాకుంటే మరేమన్నా అవుతుందా ఈ పిచ్చికి నిర్మూలనకి మార్గం ఏంటి మందేంటి ప్రభుత్వాలు స్పందించకుంటే ప్రజలు ఎదురు తిరగండి హిందువులు చైతన్యంగా ఉండండి అది నీ భూమి నీ సొత్తు వర్క్ భూమిలో ఎవరినైనా ఒక ఇంత ముట్టుకోమనండి మిషనరీస్కి ఏమంటారు లీజ్కి ఇచ్చిన గడువు అయిపోయింది ఖాళీ చేయమని చెప్తేనే ఖాళీ చేయట్లేదు కానీ ఈరోజు మన సొత్తైన ఆలయాల భూముల్ని ఎవడో కబ్జా చేస్తుంటే మనం కళ్ళ మూసుకొని ఊరుకుంటున్నాం వేకప్ ఇంకెంతకాలం ఇలా ప్రభుత్వాలు హిందువుల గురించి పట్టించుకోకపోయినా హిందువుల ఆలయాల గురించి పట్టించుకోకపోయినా తగిన బుద్ధి చెప్తారు హిందువులు అనే విధంగా మారండి ఇది రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం కాదు మీ కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటల్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి
అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.